కుట్రలను మన్యం జిల్లా పాలకొండ పోలీసులు భగ్నం చేశారు. సెల్ ఫోన్లు చోరీ చేసి యూపీఐ ద్వారా నగదు కొల్లగొడుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాంబాబు తెలిపారు. గత నెల 20న భూమిని నారాయణరావు అనే వ్యక్తి నుంచి నిందితులు మొబైల్ చోరీ చేసి 92,700 రూపాయలను యూపీఐ ద్వారా చెల్లింపులు జరిపారన్నారు. ఇక బాధితుడు ఫిర్యాదు చేయడంతో బ్యాంక్ స్టేట్మెంట్ ఆధారంగా ట్రాన్సాక్షన్ వివరాలు తెలుసుకొని నిందితులను గుర్తించామన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా అక్కివీడుకి చెందిన మేకల వెంకటేష్, మహమ్మద్ బాషా, గజపతి నగరానికి చెందిన పసుపురెడ్డి, గోపిచంద్రను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి నగదు రికవరీ చేసినట్లు ఆయన వివరించారు. పదకొండు 2024 ఒక కంప్లైంట్ మనకు బోడేప నారాయణరావు గారు అని ఇతను బ్యామిని మండలం వడ్డం గ్రామం అతను ఒక కంప్లైంట్ మనకి ఇచ్చారు. ఏంటంటే ఆ రోజు అంటే 20/11/24 పని మీద పాలకొండ వచ్చారు. పాలకొండ వచ్చిన తర్వాత పని చూసుకుని కాంప్లెక్స్ మీద తిరిగి వెళ్లే క్రమంలో కాంప్లెక్స్ లో ఒక మొబైల్ ఫోన్ అతని మొబైల్ ఫోన్ పోయింది. ఆ మొబైల్ ఫోన్ యూజ్ చేసి దాంట్లో ఆయన ఫోన్ పే నుంచి మొత్తం అమౌంట్ 92,000 రూపీస్ వరకు వాళ్ళు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు విత్డ్రా చేస్తారని చెప్పి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మనం కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 222/24 అండర్ సెక్షన్ 24 గా కేసు నమోదు చేసుకొని పాలకొండ సిఐ గారికి దాంట్లో ఐటీ యాక్ట్ కూడా రావడం వల్ల పాలకొండ సిఐ గారికి ఇన్వెస్టిగేషన్ ఇవ్వడం జరిగింది. అయితే అదే క్రమంలో అతను ఇచ్చారు, దాని మీద మనం ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉన్నాము. అదే ఈ మధ్యన మళ్ళీ మనకి 21వ తారీఖున కూడా కాంప్లెక్స్ లోనే ఒక మొబైల్ ఫోన్ పోవడం జరిగింది. ఈ మొబైల్ ఫోన్ పోయి దాంట్లో గురించి కూడా అమౌంట్ ఫోన్ పే ద్వారా దీని ద్వారా అమౌంట్ 45,500 వీళ్ళు రంగారెడ్డి